మనకి నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టెస్ట్లో కనుక ఒక్కసారి చూసుకుంటే జెమీ స్మిత్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు కదా. అసలు ఒక స్టేజ్లో ఓడిఐ అనుకున్నాడా, T20 అనుకున్నాడా, టెస్ట్ అనుకున్నాడా, అసలు డిఫరెన్సే లేనట్టు ఆడాడు. ఎందుకంటే కేవలం అతను 80 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. మరి ఈ సెంచరీతో ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే మరి ఇంగ్లాండ్ టీం తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన థర్డ్ ప్లేయర్గా అయితే నిలవడం జరిగింది. అయితే మరి ఈ లిస్ట్లో కనుక మనం ఒక్కసారి చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి గిల్బర్ట్ జోసెఫ్. అతను వచ్చేసరికి ఎప్పుడు 1902లో కేవలం 76 బాల్స్లోనే సెంచరీ చేసినట్టున్నాడు. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే జానీ బెయిర్స్టో. అతను రీసెంట్గా 2022లోనే మరి న్యూజిలాండ్ మీద చేసినట్టున్నాడు. న్యూజిలాండ్ మీద 77 బాల్స్లోనే సెంచరీ కంప్లీట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత నిన్న జెమీ స్మిత్ చూసుకుంటే మరి 80 బాల్స్లో సెంచరీ చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే హ్యారీ బ్రూక్ 2022లో పాకిస్తాన్ మీద కేవలం 80 బాల్స్లో సెంచరీ కొట్టి మరి ఫోర్త్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. సో మరి ఫిఫ్త్ ప్లేస్లో ఎవరున్నారు భయ్య అంటే వాళ్ళ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ అనమాట. సో బెన్ స్టోక్స్ కూడా 2015లో న్యూజిలాండ్ మీద కొట్టినట్టున్నాడు. అది 85 బాల్స్లో సెంచరీ కొట్టాడు. సో అయితే మరి వీళ్ళ లిస్ట్లో మొత్తం టాప్ 5లో ఉన్న ప్లేయర్స్ అయితే వీళ్ళు అనమాట.